అందరికీ నమస్కారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ఉండే ఆర్టీసీ ఉద్యోగులకి గుడ్ న్యూస్ తీసుకొచ్చారనే చెప్పాలి. సో దాని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఎత్తేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి సార్ దీని డీటెయిల్స్? ఇప్పుడు ప్రత్యేకించి మెడికల్ ఇష్యూస్లో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆర్టీసీ మెడికల్ ఫిట్నెస్ విషయంలో జనరల్గా ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఒకవేళ మెడికల్గా ఫిట్ లేనటువంటి ఉద్యోగుల్ని ప్రత్యామ్నాయ పనులకి ఎండార్స్ చేసేవాళ్ళు ఆర్టీసీలో. కానీ ఎప్పుడైతే ప్రైవేట్ చేశారో, ప్రభుత్వంలో విలీనం చేశారో ఆర్టీసీని, ఆ ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత అది వర్తించాల. మెడికల్ అన్ఫిట్ అయినప్పుడు అతన్ని ప్రత్యామ్నాయంగా తీసుకెళ్లేటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఆర్టీసీలో. ఓకే. సో ఇప్పుడు దాని మీద గత కొంతకాలంగా ఆర్టీసీ ఉద్యోగులు ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సమస్యల కోసం పరిష్కరించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ చెప్పారు. ఏంటంటే ఒకవేళ ఆర్టీసీలో పనిచేసేటువంటి డ్రైవర్లు మెడికల్ అన్ఫిట్ అయినప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ప్రభుత్వంలోనే కల్పించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓకే. యాక్చువల్గా గత ప్రభుత్వంలో ఇలాంటి నిర్ణయం లేదు. దాని మీద ఆర్టీసీ కార్మికులు గత కొంతకాలంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు దాని మీద సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది కొన్ని వందల మందికి ఉపయోగపడుతుంది. కారణం ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్లు కానీ, ఆర్టీసీ కండక్టర్లు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ వాళ్ళు చేసేటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవకు తగిన విధంగా వాళ్ళకి మిగతా ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులకు ఇస్తున్నట్టు జీతాలు అయితే ఇవ్వట్లేదు. ఓకే. ఇది వాస్తవం. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా కనిపిస్తుందంటే కరప్షన్ ఉన్నప్పటికీ కూడా పోలీసు సేవ మనకు కనిపిస్తూ ఉంటుంది. పోలీసులు లేకపోతే భద్రత, లా అండ్ ఆర్డర్ ఉండదు. ఈ సమాజం ఇంత ప్రశాంతంగా ఉండదు. వాళ్ళకి కరప్షన్ పై స్థాయిలో కరప్షన్ అవన్నీ పక్కన పెడితే పోలీసు వ్యవస్థ ఎంతో కొంత ప్రజలకి సేవ చేస్తుంది. అలాగే ఆర్టీసీ వాస్తవంగా కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టు డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, ఇతర కార్మికులు కానీ కష్టం ఎక్కువ, ప్రజాసేవ చేస్తూ ఉన్నారు. ప్రజాసేవలో మునిగిపోతారు వాళ్ళు. వాళ్ళకి కరప్షన్ చేసే అవకాశం కూడా ఉండదు, ఒక పై స్థాయి తప్ప. ఓకే. డిపో మేనేజర్స్ అబో తప్ప మిగతా అసలు ఎక్కడా కూడా కరప్షన్ చేసే అవకాశం ఉండదు. వాళ్ళకి ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు వాళ్ళకి మెడికల్గా ఫిట్ లేకపోతే వాళ్ళని ఉద్యోగుల నుంచి తీసేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆర్టీసీని కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలో విలీనం చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. విలీనం చేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్, ఇంతకుముందు వాళ్ళకి ఈఎస్ఐ అని మెడికల్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే అన్నీ ఉండేది కార్పొరేషన్లో. ఆ ఫెసిలిటీస్ అన్నీ పోయినాయి ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత. ప్రభుత్వ ఉద్యోగులకు మారిపోయారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారమే ఉంటాయి. అంతకు మించి బెనిఫిట్స్ ఉండవు. కానీ కార్పొరేషన్గా ఆర్టీసీ ఉన్నప్పుడు వాళ్ళకి ఇతర బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్నీ పోయాయి ఇప్పుడు. ఓకే. దాంట్లో ఒకటి మెడికల్ ఫిట్నెస్ లేకపోతే ఉద్యోగం నుంచి తీసేయటం కాదు, పక్కకు పంపించడం కాదు, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటిది ఒక నిర్ణయం. ఒకవేళ వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉద్యోగం అవసరం లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థికపరమైన బెనిఫిట్స్ కానీ, మెడికల్కి సంబంధించిన ఇష్యూస్ కానీ వాళ్ళకి బెనిఫిట్స్ కల్పించాలి, మెడికల్కి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి నిర్ణయం. దీంట్లో ముఖ్యమైనటువంటి ఏంటంటే ఆర్థిక సహాయం, అలాగే పదవి విరమణ చేసిన వారికి ఆరోగ్య బీమా ఇది కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీంట్లో విధి నిర్వహణకు అనర్హులుగా ప్రకటించబడిన ఉద్యోగులకు ప్రభుత్వ శాఖల్లో, ఏ శాఖ అయినా సరే, ప్రభుత్వంలో ఆర్టీసీ కాదు, ప్రభుత్వంలో ఏ శాఖలైనా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించడం లేదా ఆర్థిక పరిహారం చెల్లించడం అనేటువంటి ఒక కీలకమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అలాగే న్యాయపరమైన పరిష్కారాలు ఏంటంటే మెడికల్ అన్ఫిట్ అయిన డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉద్యోగం దొరికే వరకు లేదా పదవి విరమణ చేసే వరకు జీతభత్యాలు చెల్లించాలని చెప్పి కోర్టు కూడా చెప్పింది. ప్రభుత్వం కూడా దానికి అంగీకరించింది. పదవి విరమణ చేసిన వరకు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం తర్వాత రద్దయినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ స్కీమ్ రిమ్స్ అంటారు, రిమ్స్ అంటారు. వీటిని పునరుద్ధరించాలి, స్వచ్ఛందంగా చేరేందుకు అవకాశం కల్పించాలని చెప్పి ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దానికి ఇంకా క్లియరెన్స్ రావాల్సింది. ఇక వైద్య సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నారు. ఇది సంచలన నిర్ణయం. ఇక ఆర్టీసీని రాబోయే రోజుల్లో ఏం చేస్తారు, ఆర్టీసీని ఏం చేయబోతున్నారు అనేది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టీసీని కంప్లీట్గా ప్రభుత్వ పరం చేయబోతున్నారు. ఇప్పటి వరకు కొన్ని రూట్లు ప్రైవేట్కి ఇచ్చారు. ప్రైవేట్కి ఇస్తే
ఆ ప్రైవేటు వాళ్ళ సేవలు అనేవి ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. ఎందుకు? వాళ్ళు బస్సులు ఆపట్లేదని ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఉచిత బస్సు వచ్చింది కదా, ఉచిత బస్సు వచ్చిన తర్వాత వాళ్ళ బస్సుల్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కితే వాళ్ళకి ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుందని ఇలాంటివన్నీ ఉన్నాయి. ఉచిత బస్సు వచ్చిన తర్వాత వాళ్ళ ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. 100% అయింది ఆక్యుపెన్సీ రేట్. ఇంతకుముందు 70-80% ఉండేది 100% అయింది. అంటే ఒక బస్సులో 40-50 మంది ఎక్కాల్సిన బస్సులో 100 మంది ఎక్కుతున్నారు. అంటే 100 మంది ఎక్కినప్పుడు డబుల్ లోడ్ పడుతుంది. డబుల్ లోడ్ పడినప్పుడు ఆయిల్ ఎక్కువ కాలుతుంది. దానికి నిర్వహణ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. సో దీంతో నష్టాల బాటలో హయ్యర్ బస్సు ఓనర్స్ నడుస్తున్నారు. ఇది హయ్యర్ బస్సు ఓనర్స్ ప్రభుత్వానికి తెలియజేసినటువంటి అంశం. అయితే అసలు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి? 2047 విజన్ 2047 నాటికి ఆర్టీసీ బస్సు అనేది ఒక ఎలక్ట్రిక్ బస్సులు, సిఎన్జి బస్సులే ఉండాలి, ఈ రెండే ఉండాలి, నో డీజిల్ బస్సులు అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉన్నటువంటి డీజిల్ బస్సులను కూడా సిఎన్జిగా మార్చడం లేదంటే ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలి అనే నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 8,500 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి సమీప భవిష్యత్తులోనే, ఒక 3-4 నెలల్లోనే. మిగతావి సిఎన్జి బస్సులు రాబోతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో క్లీన్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఈ క్లీన్ ఎనర్జీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు అలాగే సిఎన్జి బస్సులు అన్ని రూట్లో రాబోతున్నాయి. అయితే వీటి మెయింటెనెన్స్ ప్రైవేట్ వాళ్ళు చేయగలరా అంటే చేయలేరు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులని ఒక పెద్ద కంపెనీకి ఇచ్చేస్తున్నారు. ఆ పెద్ద కంపెనీ మొత్తం ఆర్టీసీలని ఎలక్ట్రిక్ బస్సులు నడపబోతుంది రాబోయే రోజుల్లో. ఆ పెద్ద కంపెనీ ఏంటనేది అందరికీ తెలుసు. ఆల్రెడీ ఇప్పటికే తిరుపతి నుంచి తిరుమలకి సంబంధించి బస్సులు నడుపుతున్నారు, ఎలక్ట్రిక్ బస్సులని. ఆ కంపెనీకే మొత్తం రూట్లని ఇవ్వబోతున్నారు. కంప్లీట్ రూట్స్ అన్నింటినీ వాళ్ళకే ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఉచిత బస్సు ఎలాగూ ఉంది, ఉచిత బస్సు స్కీమ్ ఉంది. సో కాబట్టి సిఎన్జి అలాగే ఎలక్ట్రిక్, ఈవెన్ పల్లె వెలుగులకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు వెళ్ళాలని చెప్పి నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పల్లె వెలుగులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు వాడాలి అని చెప్పి. రాబోయే రోజుల్లో కంప్లీట్గా ఎలక్ట్రిక్ బస్సులు, సిఎన్జి బస్సులతోటి ఉచిత బస్సు ప్రయాణం అనేది 100% కల్పిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దానికి అర్థం ఏంటి? హయ్యర్ బస్సులు, హయ్యర్ రూట్స్ ఏదైతే ఉన్నో వాటన్నిటిని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసేసి మొత్తం ఎలక్ట్రిక్, అంటే ఒకవేళ హయ్యర్ ఇచ్చినప్పటికీ రూట్లు వాళ్ళు నడపలేరు. ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్కి సంబంధించి హై లెవెల్ మెయింటెనెన్స్ ఉండాలి ఎలక్ట్రిక్ బస్సులకి. ఇప్పుడు డీజిల్ బస్సులు అనుకోండి అలా కాదు, ఎలక్ట్రిక్ బస్సులది వేరే ఉంటుంది, సిఎన్జి బస్సులది వేరే ఉంటుంది మెయింటెనెన్స్. ప్లస్ ఫ్యూయల్ కూడా గవర్నమెంట్ వెహికల్స్కి దొరుకుతుంది తప్పితే ప్రైవేటు వెహికల్స్కి ఫ్యూయల్ అంత దొరకదు, సిఎన్జి లాంటివి. అందుకే ఇప్పుడు హయ్యర్ బస్సులు ఓనర్స్ వాళ్ళే వైదొలిగేలాగా పరిస్థితిని తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అధికారంలోకి ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారనే ప్రచారం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలాంటి అభిప్రాయాన్ని పూర్తిగా రూపుమాపేందుకు కంప్లీట్గా ప్రభుత్వ పరంలోనే ఆర్టీసీని నడిపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సిఎన్జి ఎలక్ట్రిక్ బస్సులు అనేటువంటి విధానాన్ని తీసుకొస్తున్నారు. దీంతోపాటు ఆర్టీసీ కార్మికులకు కూడా, ఇవాళ కార్మికులు అంటానికి లేదు, ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు, ఎందుకంటే ప్రభుత్వంలో విలీనం అయిపోయింది కాబట్టి వాళ్ళకి సంచలనమైనటువంటి బెనిఫిట్స్ ఇస్తూ ఇవాళ అనౌన్స్ చేశారు. అది ఒక రకంగా పండగ సందర్భంగా వాళ్ళకి ఇచ్చినటువంటి భారీ గిఫ్ట్గా మనం పరిగణించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.